దక్షిణ కైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు 4వ రోజు వేద పండితుల వేద మంత్రోచ్చారణలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే నిత్య పూజలు జరిగే దోషాలను నివారించి మూల విరాట్లకు పునరుత్తేజం తెచ్చే విధంగా 5 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని యువశాలలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీకాళహస్తి ఉత్సవాలు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి విశేష అభిషేక పూజలు చేపట్టారు. कैलासवासी भगवान श्रीकाళहस्तीश्वर शिवः करोति नित्य कल्याणं करुणावर्णालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामिवारि యొక్క క్షేత్రమందు భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు కూడా 5 రోజుల పాటు స్వామి అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా పవిత్రోత్సవములు నిర్వహించబడతాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా కూడా ప్రదోషకాలం ముందు మొట్టమొదటి రోజు ఏకాదశి రోజున ఉదయమునే భరద్వాజ మహర్షికి సాలిపురుగు ఏనుగు పాము ఈ 3 మూగజీవాలకు భరద్వాజ మహర్షికి విశేషంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అటు పమ్మట ప్రదోషకాల ముందు యాగశాల ప్రవేశము విఘ్నేశ్వర పూజ పుణ్యాహము ముత్సంగ్రహణము వాస్తుశాంతి ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినాయి. ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే స్వామివారికి యాగశాల పూజ ముగించుకొని పవిత్రమును తీసుకొచ్చి శ్రీ స్వామి విఘ్నేశ్వర పూజ విఘ్నేశ్వర స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామివారికి అమ్మవారికి కూడా
ఆ పవిత్రాలను సమర్పించి విశేషంగా ధూప దీప నైవేద్యాది షోడశ పూజ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా కూడా 4వ రోజున శనివారం రోజున భాద్రశుద్ధ చతుర్దశి రోజున స్వామి అమ్మవారికి లోపల ఊంజల సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరుసటి రోజున స్వామివారికి కూడా వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా ఆ కలశాలను ప్రదక్షిణంగా తీసుకొచ్చి శ్రీ స్వామి అమ్మవారికి అభిషేకించి ఎడబెమ్మట నైవేద్యాది కార్యక్రమంలో కూడా అంగరంగ వైభవవేతంగా 5 రోజుల పాటు అత్యంత వైభవవేతంగా పవిత్రోత్సవం నిర్వహించబడతాయి. ఈ పవిత్రోత్సవంలో మంత్రలోపే, తంత్రలోపే, క్రియాలోపే, భక్తిలోపే, నియమలోపే అంటే అకాలములో కానీ ఏదైనా సకాలంలో జరగాల్సిన కార్యక్రమం అకాలంలో జరగడము ఇటువంటి చిన్న చిన్న లోపాలున్నా కూడా ఈ పవిత్రోత్సవం జరిపించడం వలన ఆ లోపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అందుకోసమనే సంవత్సరమున భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు కూడా 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా పవిత్రోత్సవం నిర్వహించబడతాయి. ఈ పవిత్రోత్సవంలో భాగంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సును పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః.